హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏజీస్ టేస్టీ కిచెన్. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ టొమాటో రైస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి. నేను ఈ టొమాటో రైస్ని కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత కొన్ని క్యాష్యూస్, తర్వాత షాజీరా వేసుకోవాలి. ఆ తర్వాత ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత కొన్ని బిర్యానీ ఆకులు వేసుకోవాలి, ఒక రెండు. ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే నల్ల యాలుక అండ్ మీ దగ్గర ఇంకేమైనా మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోండి. అండ్ ఆనియన్స్, తర్వాత పచ్చిమిరపకాయ వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి మంచిగా. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను నెయ్యి వేయడం మర్చిపోయాను. ముందుగా నెయ్యిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని వేస్తున్నాను నేను. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేయాలి. అలాగే నానబెట్టిన బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఒక 4 టొమాటోస్ని ఇలా ప్యూరీ లాగా చేసుకుని వేస్తున్నాను. నేను ఒక 1 గ్లాస్ రైస్కి 4 టొమాటోస్ని ఇలా ప్యూరీ లాగా చేసి వేస్తున్నాను. 1 గ్లాస్ అంటే ఇంచుమించుగా 250 గ్రామ్స్ ఆఫ్ రైస్ నేను ఇలా వేస్తున్నాను. దానికి నాకు 4 టొమాటోస్ అయ్యాయి. అండ్ దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు అండ్ అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో నుంచి మనం వేసిన నూనె అండ్ నెయ్యి ఉన్నాయి కదా, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నూనె కొంచెం పైకి తేలుతుంది. అంతవరకు కాస్త వేపుకోవాలి మంచిగా. చూసారా, ఆయిల్ పైకి తేలుతోంది కదా. ఈ టైంలో మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ వేసిన తర్వాత ఇలా విరగకుండా రైస్ స్మూత్గా కలుపుకోవాలి సైడ్స్ నుంచి. ఈ రైస్ అంతా కూడా మనం వేసుకున్న ఈ కూరగాయ ముక్కలు, ఈ టొమాటో పేస్ట్లో కొద్దిగా మగ్గాలి రైస్. జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో నేను 1కి 1.5 వాటర్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ కాబట్టి మీరు నార్మల్ రైస్ యూస్ చేసుకోవాలి అనుకుంటే 1కి 2 వాటర్ అయితే సరిపోతుంది సరిగ్గా. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో ఉప్పు, లేదంటే మనం వేసిన మసాలా ఉంది కదా, గరం మసాలా, ఇవన్నీ సరిగ్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం సరిపోతుంది, కరెక్ట్గానే వేస్తాం కదా, సరిపోతుంది. మీకు ఒకవేళ ఉప్పు తక్కువగా ఉంది అంటే ఈ టైంలో మీరు ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఉడుకు పెట్టిన తర్వాత కొద్దిగా కుక్కర్ మూతను పెట్టుకోవాలి. అండ్ మూత పెట్టి 2 విజిల్స్ హైలో రానివ్వండి. అండ్ ఒక 5 మినిట్స్ సిమ్లో పెడితే మన టొమాటో రైస్ ఈజీగా రెడీ అయిపోతుంది. అడుగంటకుండా రెడీ అయిపోతుంది. అండ్ మీరు ఒకవేళ ప్యాన్లో చేసుకోవాలి అనుకుంటే కొంచెం టైట్గా ఉండే గ్లాస్ లిడ్ లాంటిది పెట్టుకుంటే రైస్ బాగా కుక్ అవుతుంది. విజిల్స్ అన్నీ అయిన తర్వాత, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. రైస్ చాలా మంచిగా వచ్చింది. చూసారా ఎలా ఉందో? మెతుకు మెతుకు అంటుకోకుండా చాలా బాగా వస్తుంది ఇలా చేయడం వల్ల. అండ్ అస్సలు అడుగంటకుండా వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇది చాలా లంచ్ బాక్స్ కానీ, లేదంటే క్విక్గా అయిపోతుంది డిన్నర్ ప్లాన్ కానీ, చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్స్లో తెలియచేయండి. నేను కుక్కర్ మూత పెట్టే ముందు కొత్తిమీర వేయటం మర్చిపోయాను. సో ఇలా తీసిన తర్వాత, కుక్కర్ మూత తీసిన తర్వాత వేస్తున్నాను. అంతే అండి, రెడీ అయిపోయింది మన టొమాటో రైస్. నేనైతే ఇక్కడ రైతాతో సర్వ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా మసాలా కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంటే లైక్ పన్నీర్ బటర్ మసాలా కానీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కానీ, దేంతో అయినా చాలా బాగుంటుంది ఈ రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.